హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం నెస్టెడ్ ఇఫ్ అనేది పవర్ బిలో ఏ విధంగా యూజ్ అవుతుంది, సో దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, చూడండి. ఏంటిది? సో బేస్డ్ ఆన్ ద శాలరీ ఇన్కమ్ ఎంప్లాయీస్ who are eligible for credit card as per the below criteria. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 7,000 కంటే తక్కువ శాలరీ ఉందనుకో, వాళ్ళు ఎలిజిబుల్ కానట్టు. సో 9,000 నుంచి 7,000కి పైన మధ్యలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సూపర్ కార్డుకి ఎలిజిబుల్ అనమాట. తర్వాత 9,000 నుంచి 15,000 మధ్యలో ఉన్న వాళ్ళు సిల్వర్ కార్డుకి ఎలిజిబుల్ అనమాట. సో 15,000 కంటే ఎక్కువ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు గోల్డ్ కార్డుకి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? చూడండి, వీడియో కనుక మొత్తం చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏమైనా టాస్క్ వైజెస్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా యొక్క నంబర్ లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్కి మీరు మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా సెండ్ చేయవచ్చు. ఓకేనా? తర్వాత ఏమైనా ఆన్లైన్ ట్రైనింగ్స్ కావాలన్నా మీకు ఆన్లైన్లో క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. చూడండి, నేను మీకోసం అది ఏం చేశానంటే ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేశాను. దీంట్లో నేమ్స్ అండ్ శాలరీస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు నేను ఒక కొత్త కాలం తీసుకుంటున్నాను. ఈ కాలంలో ఇఫ్ సో లాజికల్ టెస్ట్ అనేది ఒక టేబుల్లో ఉన్న శాలరీ మీద చేస్తున్నాను. ఏంటిది? లెస్ దెన్ 7,000. 7,000 కంటే తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. నాట్ ఎలిజిబుల్. ఓకే. తర్వాత మళ్ళీ ఇఫ్. సో గుర్తుపెట్టుకోండి, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఒకటే ఇఫ్ కండిషన్స్లలో మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఓపెన్ చేసేదాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటారు. ఓకే. సో నెక్స్ట్ లాజికల్ టెస్ట్ ఏమని ఉంది? 9,000 7,000 నుంచి 9,000 మధ్యలో ఉన్న వాళ్ళు సూపర్ కార్డ్ ఎలిజిబుల్. సో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ టేబుల్ శాలరీ 9,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 9,000 7,000 మధ్యలో ఉన్న వాళ్ళు సూపర్ కార్డ్కి ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ ఇఫ్. నెక్స్ట్ ఏంటి? సిల్వర్ కార్డ్ అనమాట. సిల్వర్ కార్డ్ వాళ్ళు ఎవరు? 15,000 9,000 నుంచి 15,000 మధ్యలో ఉన్న వాళ్ళు దేనికి ఎలిజిబుల్? మనకు సూపర్ కార్డ్కి ఎలిజిబుల్. సారీ, సూపర్ కార్డ్ కాదు. ఏ కార్డుకి ఎలిజిబుల్? సిల్వర్ కార్డ్కి ఎలిజిబుల్. ఓకే. సో రిమైనింగ్ వాళ్ళంటే ఎవరు? ఈ 15,000 కంటే ఎక్కువ ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా మనకు గోల్డ్ కార్డ్కి ఎలిజిబుల్ అనమాట. దెన్ గోల్డ్ కార్డ్. దెన్ క్లోజ్ దిస్, అగైన్ క్లోజ్ దిస్, అగైన్ క్లోజ్ దిస్. అంటే ఫస్ట్ ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ క్లోజ్ అయింది. చూడండి, మీరు ఎక్కడ నుంచి క్లోజ్ అయింది కూడా ఇక్కడ హైలైట్ పాయింట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ ఇది, ఈ లైన్ ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ లైన్ చూడండి ఇక్కడ ఓపెన్ చేసిన ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే. ఇవన్నీ మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక డాక్స్ క్వరీ అనేది ప్రిపేర్ చేస్తారు, చేసినప్పుడు ఆ లైన్ లో ఒక్కొక్క ఫంక్షన్ ని క్లోజ్ చేసుకుంటూ రావడం కూడా ఇంపార్టెంట్. అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లోజ్ చేసినాను కదా, ఇక్కడ బిఫోర్ ఏం చేసినాను, ఏదైనా మిస్టేక్ చేసినాను అనుకోండి, చూడండి ఇలా వస్తుంది. ఓకే, 3 ఈ విధంగా వస్తూ ఉంటుంది. అంటే ఏంది? ఈ లైన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ లో ఇక్కడ అంటే ఈ యొక్క ఫంక్షన్ లో మనము ఇఫ్ కండిషన్ ఏమైతే యూజ్ చేసామో ఇక్కడనే మనం మిస్టేక్ చేసినట్టు గుర్తు. ఇక్కడ మనం ఎటువంటి మిస్టేక్స్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎప్పుడైతే మిస్టేక్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ లైన్ లో ఉంది. ఓకే. ఈ సెకండ్ లైన్ లో కూడా నేను ఏమైనా మిస్టేక్స్ చేసినాను అనుకోండి, ఇలా వదిలేసాను.
చూడండి ఇక్కడ సెకండ్ లైన్ లోనే అంటే ఇక్కడ పాయింట్ వ్యూ కూడా మనకు సెకండ్ లైన్ లోనే రావడం జరుగుతూ ఉంటది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మనం ఫంక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నామో మళ్ళీ ఆ ఫంక్షన్ చివరిలో క్లోజ్ చేయాలా. క్లోజ్ చేయకుండా ఇప్పుడు నేను చూడండి ఇక్కడ క్లోజ్ పరాంథసిస్ యూజ్ చేయాలి, ఆటోమేటిక్గా చూడండి డిటెక్ట్ చేసుకుంది. ఓకే, థ్యాంక్ యూ.